ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. బి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఎల్టీ నగర్ జగనన్న కాలనీలో లబ్ధిదారుడు నూతనంగా నిర్మించిన జగనన్న గృహ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ప్రభుత్వం ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా గుర్తించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డిని ఘనంగా సన్మానించిన ముస్లిం మైనారిటీ నాయకులు. నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఎల్టీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆర్య వైశ్యుల ఎలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై బ్రాహ్మణ సేవా సంఘం నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. గుంటూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం నాయకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా గుర్తించడం అభినందనీయమని నర్సరావుపేట ముస్లిం మైనారిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో నామినేటెడ్ పదవుల్లో ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు ఆరాధ్య దైవమని ఈ సందర్భంగా పట్టణ ముస్లిం నాయకులు అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీలో మన ప్రీతమ నాయకులు మైనార్టీల జగన్మోహన్ రెడ్డి గారు ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా చేశారు. మనకు ఒక ఆలోచించుకుంటే మైనార్టీలు మనకు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి మైనార్టీలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక నాయకుల్లాగా, ఒక ఎమ్మెల్యే లాగా, ఒక మినిస్టర్ లాగా ఉంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని కరేపాకలాగా వాడుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి చాలా పెద్ద పీట వేస్తున్నారు. అలా ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి మైనార్టీలకి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని. రెండో అధికార భాషగా ప్రకటించడం వల్ల మా ముస్లిం మైనార్టీలంతా చాలా సంతోషిస్తున్నాం. అదే గత ప్రభుత్వంలో అయితే ముస్లిం మైనార్టీలకు ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేకుండా చాలా ఇబ్బందులు పాలు చేశారు. మరి ఈ రోజున నలుగురు ఎమ్మెల్సీలు, ఒక మండలి డిప్యూటీ చైర్పర్సన్ ముస్లిం మహిళకి ఇవ్వడం చాలా గర్వకారణం. రానున్న రోజుల్లో ముస్లిం సోదరులకి వెన్నుదన్నుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన నర్సరావుపేటలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలంటే మైనార్టీలంతా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. जगनमोहन रेड्डी साहब ने अपना उर्दू भाषा है ना, उसको दूसरा लैंग्वेज से हम लोग दिए हैं. इसके लिए हमें बहुत बहुत मुबारक बताते हैं. इसी ही तरीके से मुसलमानों की आबादी, उनकी आबादी के लिए बहुत से हमारे जगनमोहन रेड्डी साहब ने बहुत अच्छी तरह से ये कर रहे हैं. ऐसा चाहे नसराबाद में हमारे एमएलए साहब गोपिरेड्डी श्रीनिवासरेड्डी साहब भी मुसलमानों के लिए बहुत से कामों कर रहा है. इसी तरीके से मुसलमान पूरे भी उनकी मदद करते हुए भी पार्टी को आगे लाने की कोशिश करने की ये हम कोशिश करेंगे. और सबकी गुजारिश है कि ये पार्टी के लिए सब मुसलमानों भी उनके साथ रहना चाहिए. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. నర్సరావుపేట పట్టణంలో ఇప్పటికే జామియా మసీదు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతుందని, త్వరలో అంజుమన్ కమిటీ ఏర్పాటు చేసి అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని, షాదీఖానా మరమ్మతులకు టెండర్లు పిలిచి త్వరలో షాదీఖానా పూర్తి స్థాయిలో అధికారిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ముస్లిం మైనారిటీలకు హామీ ఇచ్చారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉర్దూ భాషని రెండవ అధికార భాషగా ఈ రాష్ట్రంలో ప్రకటించడం ఈరోజు మైనారిటీ సోదరులు అందరూ కూడా హర్షిస్తున్నారు. ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉర్దూ భాషకి
మరి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఈరోజు ఈ రాష్ట్రంలో ముస్లిం జనాభా దాదాపు 60 లక్షల మంది నుంచి 70 లక్షల మంది దాకా ఉన్నా కూడా ఈ భాషకి మనం అందరం కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించడం, ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు 4 ఎమ్మెల్సీలని ఈరోజు మరి ప్రకటించడం అంటే చాలా గొప్ప విషయం. ఈరోజు శాసనసభ్యులు 4తో పాటు 4 ఎమ్మెల్సీలను కూడా ఈరోజు మరి అందించడం, మరి భవిష్యత్తులో కూడా మరి కొంతమందికి ఆల్రెడీ ప్రామిస్ చేశారని మా సినిమా యాక్టర్ ఆలీ గారు ఆల్రెడీ మాకు ప్రకటించారు, త్వరలో ప్రకటించబోతుందని చెప్పడం కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఖచ్చితంగా. అదేవిధంగా నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు 100 సంవత్సరాలు చరిత్ర గల జామియా మసీదు నిర్మాణం ప్రారంభించాం. స్లాబ్ కూడా అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లానే అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా ఈరోజు రేపు 31వ తారీఖున మళ్ళీ బోర్డు మీటింగ్ ఉంది. అంజుమన్ రాష్ట్ర కమిటీ బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో 31వ తారీఖున పెడతా ఉన్నారు. మొన్న మీటింగ్ జరిగినప్పుడు అర్ధరాత్రి 11 వరకు కూడా జరగటం, ఆ రోజు ఈ అంశాన్ని పెట్టినా కూడా ఆ రోజు చర్చకు రాకపోవడం వల్ల ఈ 4 రోజులు వాయిదా పడ్డది. 31వ తారీఖున మన ఖాదర్ బాషా గారు, మన ప్రెసిడెంట్, రాష్ట్ర అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్, సో ఆయన ఆధ్వర్యంలో రేపు 31వ తారీఖు మీటింగ్లో దాని అప్రూవల్ కూడా తీసుకుంటా ఆల్రెడీ నేను మాట్లాడటం జరిగింది. 31వ తారీఖున నర్సరావుపేట అంజుమన్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు అధికారికంగా ప్రకటించడంతో పాటు అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా దానిలో అంగీకారం తీసుకొని కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేస్తాం. ఆరామ క్షేత్రం ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంది, దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. అలానే షాదీఖానా కూడా కొన్ని రిపేర్లు కూడా పెట్టడం జరిగింది, అది కూడా టెండర్లు పిలిచే స్థాయికి తీసుకొచ్చాం. షాదీఖానా కూడా రిపేర్లు చేసే కార్యక్రమం కూడా త్వరలోనే టెండర్లు పిలిచి కమిటీ వాళ్ళ చేత దాన్ని కూడా నిర్మాణం కూడా చేస్తాం. ఆ డ్రైన్స్ కానీ అవి కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తాం. అలానే కొంతమంది అపోహల్లో ఉన్నారు, ముస్లిం ఐటీఐ కాలేజీ, అట్లానే ఆ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, ఎస్పీ ఆఫీస్ కోసం లేకపోతే రేపు ఏర్పడే జిల్లా ఆఫీసుల కోసం తీసుకుంటున్నారని కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడటం అపోహలు ఉన్నాయి. వాటన్నిటి కూడా తొలగించాం. ఎక్కడ కూడా ఆ బిల్డింగ్స్ జోలి పోవద్దండి. ఆ నిర్మాణంలో ఉన్నవి పూర్తయి అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటికి కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగడానికి కూడా కమిషనర్ ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చింది. త్వరలోనే అక్కడ కూడా స్టాఫ్ని తీసుకొని ఆ హాస్టల్స్ కూడా అధికారికంగా రన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే ప్రారంభించుకుంటాం. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా అపోహలు చెందదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ప్రధాన అంశాలుగా తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. ఇళ్ళు కట్టించే కార్యక్రమం. నర్సరావుపేట పట్టణ పరిధిలోని జగనన్న గృహ సముదాయాల లేఅవుట్లలో ఏప్రిల్ 15వ తేదీ కల్లా గృహ నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. పేదలకు అన్ని హక్కులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వార్డులోని ఇన్ఛార్జీలు, సచివాలయ సిబ్బంది, హౌసింగ్ అధికారులు లబ్ధిదారులతో చర్చించి వారికి అనుకూలమైన విధంగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. నర్సరావుపేట మున్సిపల్ కార్యాలయంలో జగనన్న కాలనీల నిర్మాణాలపై హౌసింగ్, సచివాలయం అధికారులు, వార్డు ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 6 నెలలు కట్టుకుంటాము, 3 నెలలు కట్టుకుంటాం అంటే చెప్పండి, ఒకటే చెప్పండి. పట్టాలు రాని వాళ్ళకి, ఇళ్ల స్థలం రాని వాళ్ళు మనకి ఏం కావాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చే 1,85,000 రూపాయలతో పాటు 35,000 రూపాయలు ప్రతి డ్వాక్రా మహిళకి అటాచ్ మనం 35,000 రూపాయలు అదనంగా ఇచ్చాం. ప్రభుత్వం ఈ మంత్ 35,000 రూపాయలు లోన్ రూపంలో తీసుకొని వాళ్ళకి అదనంగా కలిపి ఇవ్వండి. అంటే 1,85,000 ప్లస్ 35,000 కుర్చీ 35,000 రూపాయలు బ్యాంకు లింకేజ్ చేశారు. సో ఈ 35,000 లింకేజీ 1,85,000 తోటి ఇల్లు కట్టాలి. మనమేమి దానిలో రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరందరికీ హామీ ఇవ్వండి, వాళ్ళు మొబిలైజ్ చేయండి.
ఈ 1,85,000 ప్రభుత్వం ఇచ్చేది, వాళ్ళకి డ్వాక్రా మహిళలకు ఇచ్చే 35,000 రూపాయలు కలిపి మొత్తం ఇల్లు కట్టేసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదనంగా ఎవరైనా పిల్లర్స్ కావాలి మాకు అంటే కొంతమంది మేము పిల్లర్స్ కట్టుకుంటాం, పిల్లర్స్ కావాలి మాకు అని అడిగే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. మమ్మల్ని అడిగి పైన మేము ఇల్లు వేసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో మేము పైన ఏదన్నా వేసుకోవడానికి మాకు అవకాశం కావాలి, మెట్లు పెట్టాలి అని ఇదని అడుగుతూ ఉంటారు. సో పైన మన పిల్లర్స్ కావాలి అనే వాళ్ళకి ఎడిషనల్ అమౌంట్ ఫిక్స్ చేసి 9 పిల్లర్స్ ఇస్తారు. 9 పిల్లర్స్ గాను ప్రత్యేకంగా 60,000 రూపాయలు వాళ్ళకి అదనంగా చెల్లించాల్సి. ఇది మనకి ఉన్న అసెస్మెంట్. సో 60,000 రూపాయలు ఇస్తే వాళ్ళు మనకి అదనంగా పిల్లర్స్ లేకుండా అయితే ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళేమి కట్టాల్సిన అవసరం లేదు. సో పిల్లర్స్ కావాలి మాకు అనే వాళ్ళకి మాత్రమే అదనం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేదో ఏమంటే ఈ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటే ఆరోపిస్తారు. వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళు మరి ఏ రూపంలో ఉంటున్నారో కూడా మనకు అర్థం కావట్లేదు. గుడ్డగాలు చేసే కార్యక్రమం చేస్తారు. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లర్స్ కావాల్సిన వాళ్ళకి మాత్రమే. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఒక నమూనాలో పిల్లర్స్ అనేవి లేవు, డమ్మీ పిల్లర్స్ వరకే ఉన్నాయి. ఆ డమ్మీ పిల్లర్స్ వరకు వేయడానికి మనం రూపాయి కూడా తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర. పిల్లర్స్ వేసి స్టాండర్డ్ గా ఒక 9 పిల్లర్స్ వేసి పైన స్లాబ్ వేయడానికి మాత్రమే ఈ యొక్క అదనంగా 60,000 రూపాయలు అనేది ఖర్చు చేస్తున్నారు. సో దీనికి మనం మేస్త్రులు కూడా పిలిచి అడిగాం అసలు ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అంటే వాళ్ళు కూడా చెప్పింది రీజనబుల్ రేట్స్. ఇది 60,000 రూపాయలు 9 పిల్లర్స్ కి. ఎందుకంటే ఐరన్ ఇవాళ 70,000 రూపాయలు అవుతుంది. గతంలో మన ప్రభుత్వం ఈ రేట్లు ప్రకటించినప్పుడు 35,000 నుంచి 40,000 ఉంది. సిమెంట్ ఇవాళ 430 రూపాయలు సిమెంట్ ఇవాళ. సో ఈ రేట్లు కూడా ఒకసారి పరిశీలన చేసుకొని మేమంతా ఎస్టిమేషన్ చేసి అదనంగా 60,000 రూపాయలు పిల్లర్స్ కావాల్సిన వాళ్ళకి అదనంగా. సో ఈ వార్డులో మీరు ఎవరైతే ఇల్లు నిర్మాణం వచ్చినాయో, ఫ్లాట్లు వచ్చినాయో, నిర్మాణం మొదలు పెట్టలేదో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వార్డులో సచివాలయంలో మీటింగ్ పిలిపించండి. అందరూ కూడా వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీస్, వార్డు అడ్మిన్లు అండ్ ఇన్ఛార్జ్ వీరు కలిపి మీటింగ్ పెట్టి మీకు కొన్ని ఫార్మ్స్ ఇస్తాం, ఎంఓయూ చేయించుకోవాలి. గడిచా 3 లేఅవుట్లు ఉన్నాయి, కేశాలపల్లి, లింగంగొండ, అలాగే ఉప్పలపాడు. ఈ 3 లేఅవుట్లలో కూడా గత 6 నెలల నుంచి మనం గ్రౌండింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి కూడా గతంలో ఎమ్మెల్యే గారు వార్డు వైజ్గా ఇన్ఛార్జీలతోనూ, అలాగే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్తోనూ, వాలంటీర్స్తోనూ, ఎడ్యుకేషనిస్ట్తోనూ అందరితో కూడా విడివిడిగా కార్యక్రమాలు పెట్టేసి మనం మోటివేట్ చేసి చాలా వరకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఇంకా కొంతమందికి ఎక్కడైతే మినిమం ఇనిషియల్ అమౌంట్ లేదో వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయించాము. తర్వాత ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి దాదాపు 2,000 మంది సభ్యులకు 35,000 కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా దాదాపు 50% పైగా ఈ యొక్క గ్రౌండింగ్ కార్యక్రమం అనేది ఇంకా మిగిలే ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా మనం గ్రౌండింగ్ అనేది యాక్చువల్గా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అయితే ఈ నెల 31వ తేదీ లోపుగా అన్నీ కూడా స్టార్ట్ అవ్వాలి అని డిస్కషన్స్ ఉన్నాయి. కానీ ఇంకా దాదాపు 50% చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మనం మన వార్డులలో వాళ్ళు మేము కట్టించుకోలేము, ఎవరైనా కట్టించాలి, మాకు ఎవరైనా కట్టిస్తే మేము చూసుకోగలమన్నటువంటి వ్యక్తులు అంటే వాళ్ళ ఇంట్లో సెకండ్ పర్సన్ లేకుండా, లేకపోతే ఎవరైనా దశలో వాళ్ళు అనాథాలైతే వాళ్ళందరినీ కట్టించే కార్యక్రమం మనం ఆల్రెడీ మన ఆటో కౌన్సిలర్స్ కొంతమంది చేస్తూ ఉన్నారు. ఈ జగనన్న కాలనీలో ప్రతి ఒక్కరు ఇల్లు పెట్టేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా, ఇది గొప్ప కార్యక్రమం అండి. ప్రతి ఒక్కరికి ఒక 10 లక్షల ఆస్తి కలిగే సదావకాశం అండి. జీవితాంతం గుర్తుపెట్టుకునే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ మనం అందరం కృషి చేసి దీన్ని ముందుకు తీసుకోవాల్సింది కోరుతున్నామండి. తర్వాత సచివాలయం వారీగా మన వార్డు ఎమ్మెల్యేస్, మన ప్రజాప్రతినిధుల ద్వారా ఎవరైతే ముందుకు వచ్చి కట్టుకుంటారో వాళ్ళందరి ద్వారా
ఎంఓయూ చేయించేసి తర్వాత ఈ ఎంఓయూ చేయించిన తర్వాత వీళ్ళ అకౌంట్స్ వచ్చేసి ఈ కంపెనీ అకౌంట్కి ఈకేవైసీ అవుతుందండి. అంటే మనం బిల్లులు ఎప్పుడైతే జనరేట్ చేసామో ఆ అమౌంట్ అంతా వాళ్ళ కంపెనీ వాళ్ళకి వెళ్తుందన్నమాట. అలా చేయాలండి. తర్వాత రీసెంట్గా ఏంటంటే మనకి డీ బ్లాక్ లో ఒక 300 పట్టాలు ఇచ్చారండి. వాటి మట్టి 4B రిజిస్ట్రేషన్, జియో ట్యాగ్ కూడా. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ప్రకటించిన బీఎస్సీ బీకాం 5th సెమిస్టర్ ఫలితాలలో ఈ విద్యా సంవత్సరంలో పట్టణ మరియు యూనివర్సిటీ స్థాయిలో వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను ఘన విజయానికి కారకులైన అధ్యాపకులకు ప్రిన్సిపాల్ ఏవిఎస్ రత్నకుమారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్స్ భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పివివిఎల్ఎన్ జ్యోతి, కె రాయపరెడ్డి, శ్రీ కోట సాంబశివరావు మరియు కళాశాల అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగిన 5వ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎప్పటిలానే మా వాసవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు టౌన్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ ని సాధించడం జరిగింది. అందులో ఎంపీసీ విభాగానికి చెందిన రెంటచింతల శ్రీవల్లి 97.63 సాధించి టౌన్ ఫస్ట్ లో నిలవగా, ఎంపీసీఎస్ లో పి వెంకట సరస్వతి 95.13 మార్క్స్ సాధించి టౌన్ ఫస్ట్ నిలవగా, ఎంఎస్సీఎస్ లో కె అనంతలక్ష్మి 93.88, అలాగే బీజెడ్సీలో షేక్ అఫ్రిన్ హషాన్ 93.11 టౌన్ ఫస్ట్ నిలవగా, బీకామ్ లో షేక్ సైజా 86.92 టౌన్ ఫస్ట్, అలాగే షేక్ యాస్మిన్ 84.77 టౌన్ సెకండ్ ప్లేస్ ను కూడా మా వాసవి డిగ్రీ కాలేజీ విద్యార్థిని సాధించి, అలాగే ఎంసీసీఎస్ లో 88.13 ఇలా అన్ని గ్రూపులలోనూ మా వాసవి డిగ్రీ కాలేజీ విద్యార్థులే టౌన్ ఫస్ట్ అండ్ సెకండ్ సాధించినందుకు మా కాలేజీ తరఫున చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి ఎకడమిక్ సక్సెస్ ను సాధించినటువంటి మా విద్యార్థులు ముఖ్యంగా కారకులు ఇద్దరు మా మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ మెంబర్స్. అడిగిన వెంటనే అన్ని వసతులను సకాలంలో మాకు అందించినటువంటి మా మేనేజ్మెంట్ కి మా విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి మంచి రిజల్ట్స్ ను తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా వాసవి డిగ్రీ కళాశాలలో ఇంతటి ఎకడమిక్ రిజల్ట్స్ తో పాటు ఫస్ట్ సెమిస్టర్ నుంచే మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అయినటువంటి హరికృష్ణ గారు అతనికి సంబంధించినటువంటి టీం తోటి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్లాసెస్ మీద శిక్షణ ఇచ్చి ఇప్పటికి మా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులలో 100+ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలను సాధించి ఉద్యోగాలకు ఈ డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళు ట్రైనింగ్ కి వెళ్లడం జరుగుతుంది. ఇంతటి విజయాన్ని సాధించిన మా విద్యార్థులను మా మేనేజ్మెంట్ తరపున మా స్టాఫ్ తరపున మరొకసారి అభినందిస్తున్నాను. నా పేరు పివి సరస్వతి, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగినటువంటి 5th సెమ్ రిజల్ట్స్ లో నాకు 95.13% వచ్చింది. మా కాలేజీలో జరిగినటువంటి ప్లేస్మెంట్స్ లో ఇన్ఫోసిస్, డిలాయిట్, క్యాప్జెమిని ఇలా 16 కంపెనీలకు పైగా మా ఫ్రెండ్స్ తో పాటు నాకు కూడా ప్లేస్మెంట్స్ సాధించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి మా డైరెక్టర్ సార్స్, ప్రిన్సిపల్ మేడం, మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు నా ఉన్నత స్థాయికి సాధించినటువంటి మా తోటి విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మూల కారణం మాకు నిత్యం స్టడీ అవర్స్ నిర్వహించడం, మెరిట్ సెక్షన్ గా డివైడ్ చేసి ప్రతి 3 నెలలకి జరిగేటువంటి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ కి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ ఎంతో తోడ్పడినటువంటి మా డైరెక్టర్ సార్స్ కి, మా ప్రిన్సిపల్ మేడానికి, స్టాఫ్ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మా తల్లిదండ్రులైనటువంటి పానగంటి షాయినా వెంకట రమణమ్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఘన విజయాన్ని సాధిస్తామని. My name is Sheikh Afrin Hassan. I am studying final year BZC in Vasavi Degree College.
జనవరిలో జరిగిన 5th సెమ్ ఏఎన్యూ ఎగ్జామినేషన్లో బీజెడ్సీ 94%తో నేను టౌన్ టాపర్గా నిలిచాను. ఇంతటి విజయాన్ని సాధించడానికి ముఖ్య కారణం కాలేజ్ స్టాఫ్, మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ మేడం, డైరెక్టర్ సార్. అలాగనే మాకు మెరిట్ సెక్షన్, స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామినేషన్స్, మిడ్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కండక్ట్ చేసి మేము చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసి మేము ఇంతటి మార్క్స్ని సాధించడానికి కాలేజ్ వాళ్ళు చాలా బాగా సహకరించారు. వారితో పాటు మా తల్లిదండ్రులు షేక్ నాసర్ సాహెబ్, షేక్ మీరాబీ, వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. నాతో పాటు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన నా తోటి విద్యార్థులు కూడా నా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నాను. ఇలాగే ఇంకా వచ్చే గ్రాడ్యుయేషన్లో మంచి మార్క్స్ సాధిస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము. ముఖ్యంగా మా కాలేజ్ లెక్చరర్స్, బాటనీ సార్, జువాలజీ మేడం, కెమిస్ట్రీ సార్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్. My name is Chandra Shivli. I am studying 3rd MPC in Vasavi Degree College. I got 97.3% in 5th semester and I became town topper. Thank you for supporting me, the management, the principal and the lecturers. My friends also toppers of the college, and I am congratulating all the students who got the toppers. నా పేరు సాయిజ. నేను దాచేపల్లి నుంచి వచ్చాను. నేను వాసవి డిగ్రీ కాలేజ్లో ఫైనల్ బీకామ్ చదువుతున్నాను. నాకు 87%తో టౌన్ టాపర్ అయ్యాను. నన్ను సపోర్ట్ చేసిన లెక్చరర్స్ అండ్ డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ మా రాము సార్, మా సాంబా సార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. చిలకలూరిపేటలో జరిగిన బ్రాహ్మణ సేవా సమితి సమావేశంలో ఆర్యవైశ్యుల ఎలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై మాజీ కరణం చల్లా విజయ్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ద్వారకావాసు డిమాండ్ చేశారు. చల్లా విజయ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్యవైశ్య సంఘం నాయకులు విఎస్పి సాంబా, గాదంశెట్టి రాంబాబు, కొప్పు రావూరు వెంకట్రావు, సుబ్బారావు, గౌరు శ్రీనులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జై వాసవి, జై జై వాసవి. మొన్న చిలకలూరుపేటలో బ్రాహ్మణ సేవా సమితి మీద ఒక కార్యక్రమం పెట్టారండి. ఆ కార్యక్రమంలో మాజీ కర్ణం గారంట చల్లా విజయ్ కుమార్ గారు, వారు మా ఆర్యవైశ్య కులదైవమైన అమ్మవారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే మేము వైశ్యులము, సహాయం చేయడంలో ముందుంటాము, సేవ చేయడంలో ముందుంటాము, అన్నదానంలో ముందుంటాము, అన్నింటిలో మేము ముందుంటాము. మా కులదేవత మీద మీరు ఈ విధంగా మాట్లాడటం చాలా 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 తప్పండి. మీరు పెద్దవాళ్ళు, మీరు ఈ విధంగా మాట్లాడకూడదు అనుకుంటున్నాం. దయచేసి మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఆర్యవైశ్యుల్లో పేదవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మేమేమో రూపాయి సంపాదిస్తే ₹10 ఇంటికి ₹10 సేవా కార్యక్రమం ఉపయోగిస్తాము. మీరు కూడా దాంట్లో మాట్లాడారు, కోటీశ్వరులు అది ఇది మాట్లాడారు, చాలా తప్పండి. మా దాంట్లో చాలా మంది ఉన్నారండి. నిన్న రేషన్ కార్డు లేనని కూడా మా ఆరోగ్య సంఘం రేషన్ కార్డులు ఇప్పించాము, ఈబీసీ నేస్తం ఇప్పించాము, అన్ని రకాలుగా ఇప్పించామని అర్హులైన వాళ్ళందరికీ ఇప్పిస్తూ వస్తున్నాము. మేము కోటీశ్వరులు అని అంటున్నారు. మీరు కోటీశ్వరులు కొంతమందే, 100కి 4 3 ఉంటారు. మిగతా వాళ్ళంతా మిడిల్ క్లాస్ మనుషులు ఎక్కువ ఉన్నారండి.
మీరు ఈ విషయాన్ని గమనించి మా కులదేవత మీద మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే దాకా ఈ పోరాటం ఆగదండి. ఇవాళ చిలకలూరుపేట చేశారు బంధు, రేపు రాష్ట్రం మొత్తం జిల్లా మొత్తం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి అంత దూరం పోకుండా మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని గుంటూరు జిల్లా 60 సంఘం అధ్యక్షుడిగా నేను ప్రకటన చేస్తున్నానండి. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. మాజీ కరణం గారు చల్లా విజయ్ కుమార్ గారు, ఆయన పెద్ద మనిషి, అన్ని రకాల తెలిసిన మనిషి అయినా కూడా ఒక వాసవి కనికాపరి అమ్మవారిని నిందించడం ఆయనకి ఎంతవరకు సబబం ఆయనే తెలుసుకోవాలి. జనం దృష్టికి రాకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే మా ప్రవర్తన చెయ్యాలి. కానీ ఒక మనిషి ఒక అమ్మవారిని మా కుల దేవతని ఇలా అంటుండడం, ఇలా అంటమడకు సబబు కాదని ఆయన చెప్పిన ఏ మాట కూడా ఆయన మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇది ఇంతటితో కాదండి, మీరు ఎమ్మెల్యే కనుక మాట వెనక తీసుకోకపోతే ఇది జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఇండియా లెవెల్లో కూడా మేము ధర్నాలు చేస్తామని, ఇలానే చేసిన వాడికి తగిన బుద్ధి కూడా చెబుతామని మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. గుర్తు పెట్టుకోండి, మేము ఎంతసేపటికి ఆర్య వయసులో సహాయం చేసేవాళ్లే, దాన ధర్మాలు చేసేవాళ్లే. అది మీరు ఆలోచించుకోవాలి. నిన్న కాక మొన్న ఎంత కరోనా టైంలో కూడా మేము ఎంతమందికి సహాయపడ్డామో మీకు తెలుసు, అందరికీ తెలుసు. స్టేట్ లెవెల్లో తెలుసు, ఇండియా లెవెల్లో కూడా తెలుసు. అది మీరు గుర్తు పెట్టుకోండి. మీరు ఏదైతే మాట అన్నారో, మా అమ్మవారిని నిందించారో, మీరు ఆ మాటని ఇంకొకసారి రిటర్న్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై వాసవి. నర్సరావుపేట పట్టణ పరిధిలోని చిలకలూరిపేట రోడ్డులో ఉన్న ఎల్టీ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డికి కాలనీవాసులు, భక్తులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. బింబస్థాపన జరిగింది. ఇక జరగాల్సింది కళ ఆహ్వాన అనంతరం మహాకుంభాభిషేక కార్యక్రమం యోగాంజనేయ శర్మ ద్వారా కార్యక్రమం జరుగుతుంది. అది కాగానే పూర్ణావతి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా సకాలానికి ఆయా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం జరిగేటువంటి 12 గంటలకు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని శ్రీవారిని సేవించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలుగా కోరుతున్నాం. స్వస్తి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్న ఆలోచన విధానాలతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనలతో నర్సరావుపేట పట్టణంలోని 32వ వార్డులో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వార్డులోని ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి అందజేస్తున్నారు. వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు అడగకుండానే నెరవేరుస్తున్నారు. దీంతో ఆ వార్డు ప్రజల్లో ఆనందం, హర్షం వ్యక్తమవుతోంది. వార్డు ఇన్ఛార్జ్ పుల్లంశెట్టి శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనలతో వార్డు సచివాలయం అధికారులు, సిబ్బంది సమన్వయంతో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు.
ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి కావాల్సినటువంటి సేవలు ఎక్కడికి ఎలా వెళ్ళాలో, ఏ ఆఫీస్కి వెళ్ళాలో, ఏ సమస్య ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియని స్థితిలో వాళ్ళ యొక్క పనుల్ని సత్వరంగా త్వరగా సాధించుకోవడానికి ఒక గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటరీ ద్వారాగా ఆ సేవలని వాళ్ళ ఇంటి దగ్గరికి, ప్రజల వద్ద పాలనలాగా వాళ్ళ ఇంటి దగ్గరికి సేవల్ని సత్వరం పరిష్కరించడం జరిగింది. ఈనాడు ఈ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ ప్రభుత్వంలో మనకి దాదాపుగా గతంలో మనకి గుంటూరు జిల్లాలో ప్రతి సమస్యకు కూడా స్పందన కార్యక్రమం ద్వారా జిల్లాకి వెళ్ళి అనేక అర్జీలు పెట్టుకొని చాలా కాలాయాల పడి చాలా ఖర్చులతో కూడినటువంటి ప్రయాసంతో జిల్లాకు చేరి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకునేవారు. కానీ ఇవాళ అలా లేకుండా 3.5 కోట్ల రాష్ట్రం మొత్తం మీద 3.5 కోట్ల అర్జీలని పరిష్కరించడం జరిగింది ఈ వ్యవస్థ ద్వారా. మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఈనాడు తెల్లారుజామున 5 గంటలకే వాళ్ళకి పింఛను వాళ్ళ డోర్ తట్టి ఇవ్వడం చాలా అద్భుతమైనటువంటి విజయంగా చెప్పవచ్చు. మరి ఇంకా ఇలాంటివి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా వాళ్ళ అకౌంట్కే మనీ డ్రా అవుతుంది. ఒకప్పుడు దళారీలు ఉండి మధ్యలో డబ్బులు కొనగలిగితే వాళ్ళకి సరైనటువంటి ప్రతిఫలం అందక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారు కూడా ఇవాళ ఎవరు వారికి ఆధార్ లింక్ చేయడం ద్వారా వాళ్ళకే డైరెక్ట్గా అమౌంట్ క్రెడిట్ అయ్యి వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎక్స్పెన్స్ పాక్షితంగా ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే పని లేకుండా వాళ్ళకి ఇంటి దగ్గరే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా అందుతున్నారు. ఈ యొక్క ప్రభుత్వ ఘనతే అని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి నర్సాపేట గోపిరెడ్డి గారి ఘనత అని కూడా నేను చెప్పుకొని, గ్రామ స్వరాజ్యం అనేటువంటిది గతంలో మనం పేపర్లోనో టీవీలో ఎంతో జరిగింది. కానీ అది ఎట్లా ఉంటుంది, దాని యొక్క పంచువాలిటీ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి ఎవరికి తెలియదు. గ్రామ స్వరాజ్యం అంటే ఆ గ్రామంలోనో, ఆ వార్డులోనో, ఆ ఊర్లోనో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలను సత్వరంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి చేయూతని చేసేటువంటి విధానాన్నే గ్రామ స్వరాజ్యాలు అనేవాళ్ళు. ఆ విధంగానే మన సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయాల్లో 9 డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి ఎవరికి కావలసినటువంటి ఇబ్బందినైనా సరే వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తెలుసుకొని సత్వరమే వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి వాళ్ళకి ఆ పథకాన్ని అందించే విధానాన్ని రూపొందించడం వల్ల ప్రతి వ్యక్తికి కూడా ఈ పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. గ్రామ స్వరాజ్యం ప్రత్యక్షంగా కూడా చూడగలిగాం మనం. ఇటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన శాసనసభ్యులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా మా వార్డు తరఫున, మా సచివాలయం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. నర్సరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డు వైపు ఉన్న జగనన్న హౌసింగ్ కాలనీలో లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేని లబ్ధిదారులు అధికారులకు తెలియజేస్తే ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇస్తుందన్నారు. జగనన్న కాలనీలో మొదటగా గృహాన్ని నిర్మించుకున్న పట్టణానికి చెందిన ఇస్మాయిల్ బాషా, జమీలాలను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అభినందించారు. మెట్లు కూడా పెట్టుకున్నారు. సార్ నా పేరు శ్రీ మహబూబ్ స్టాయిల్. 4వ వార్డులో ఉంటాం, నర్సరావుపేట. మాకు చాలా సంవత్సరాల నుండి ఇల్లు లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఎల్టీ నగర్లో స్ట్రీట్ హౌసెస్ ఆపోజిట్ వచ్చింది. స్ట్రీట్ హౌసెస్ ఇల్లు అంతా మీరు ఎట్లా గవర్నమెంట్ తరఫున 180 వచ్చింది. మనం ఈ చేతి 3 లక్షలు పడ్డాయి. మొత్తం కంప్లీట్గా బాగా చేసుకున్నాం. చాలా సంతోషం. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో టిడ్కో హౌసింగ్ కాలనీలో, జగనన్న ఇళ్ల కాలనీలో ఈరోజు మొట్టమొదటి గృహప్రవేశం జరగటం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క
పేద కుటుంబాలు మరి 4వ వార్డులో పనసతోట 4వ వార్డులో 3వ వార్డులో 4వ వార్డులో నివసిస్తూ మరి ఈరోజు జగనన్న కాలనీలో ఇళ్ల పట్టా పొంది ఈరోజు వాళ్లే కష్టపడి ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం జరిగింది. జగనన్న ఇచ్చిన 1,85,000 ప్లస్ 20,000 మనం ఇసుక ఫ్రీగా ఇచ్చాం. 2 లక్షలకు గాను అదనంగా వీళ్ళు కొంత డబ్బులు కలుపుకొని బ్రహ్మాండంగా ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈరోజు అంటే వీళ్ళు సొంతగా 9 పిల్లర్లు వేసుకొని కింద ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ తోటి నిర్మాణం చేసుకోవడం వల్ల ఫాల్స్ సీలింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని బెడ్రూమ్ కూడా అంతా నీట్గా కట్టుకోవడం వల్ల కొంచెం అదనంగా ఖర్చు అయి ఉండొచ్చు. బట్ 2 లక్షల రూపాయలు వ్యయంతో ఇది 1,80,000 ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 20,000 ఇసుక్కిచ్చే డబ్బులతో ఈరోజు మేమే కట్టించడానికి ప్రభుత్వం తరఫున మేమే కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా సరే ఇల్లు కట్టుకోలేము, మేము మాకు హౌస్ సైట్ వచ్చింది కానీ మేము కట్టుకోలేమనే పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా మా హౌసింగ్ డీని సంప్రదించండి. మీరు ఒక కాగితం MOU రాసిచ్చి మీరే కట్టండి అని చెప్పి ఆప్షన్ 3లో కానీ కనుక మా హౌసింగ్ డీ తోటి ఒక MOU ఒప్పందం చేసుకుంటే ఇల్లు కట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ టిట్కో దగ్గర వీళ్ళంతా కూడా దాదాపు 460 ఇళ్లకు గాను ఇప్పటికీ దాదాపు 100 ఇళ్ళు ప్రారంభించడం జరిగింది. మిగిలిన ఇల్లు కూడా వేగంగా ప్రారంభించి పూర్తి చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఇక్కడున్న ఈ అప్రోచ్ రోడ్డు కల్వర్ట్ కూడా నిర్మాణం చేయడానికి ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ చేశారు ప్రభుత్వం. టెండర్ కూడా పిలుస్తున్నాం. ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు ప్లస్ కల్వర్ట్ కూడా త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తాం. అలానే ఇక్కడున్న డంప్ యార్డ్ కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అది కూడా త్వరలోనే ఇక్కడి నుంచి పూర్తిగా బయోమెన్యూరింగ్ చేసి ఇక పూర్తిగా డంప్ యార్డ్ అనేది ఉండదు. నర్సరావుపేటలో ఏదైతే ఉందో ఇక్కడ జిండాల్ పవర్ ప్లాంట్కి మనం తరలిస్తాం. ఈ వేస్ట్ని చెత్త బండ్ల ద్వారా కలెక్ట్ చేసి ఇప్పుడు స్టోరేజ్ షెడ్లు నిర్మాణం చేస్తున్నాం. ఆ స్టోరేజ్ షెడ్లో నిర్మాణం ఏదైనా వేస్టేజ్ ఉంటే అక్కడ నిల్వ చేసి అక్కడి నుంచి జిండాల్ పవర్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ చెత్త వెహికల్స్ ద్వారా, చెత్త బండ్ల ద్వారా. సో అందువల్ల డంప్ యార్డ్ మొత్తం కూడా క్లియర్ చేసి అక్కడ మంచి పార్క్ కూడా అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసింది. ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. చాలా సంతోషం. ఈరోజు మొట్టమొదటి గృహప్రవేశం, ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు గృహప్రవేశం కూడా జరిగింది జగనన్న కాలనీలో. ఇక్కడ ఒక ఇల్లు గృహప్రవేశం చేసాం. మిగిలిన ఇల్లు కూడా మరి త్వరగా పూర్తి చేసి రానున్న 1.5-2 సంవత్సరాల్లో ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వం సొంతగా కట్టుకునే వాళ్ళతో పాటు ప్రభుత్వం తరపున కూడా మేము త్వరగా కంప్లీట్ చేసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సంతోషంగా తెలియజేస్తాం. నర్సరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్ నందు గల లైఫ్ లైన్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన గైనకాలజీ విభాగాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి లైఫ్ లైన్ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. స్థాపించిన ఆనతి కాలంలోనే గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల ఆదరాభిమానాలు చెరగొనటం జరిగిందని, వారికి మరిన్ని సేవలు అందించే ప్రయత్నంలో తమ హాస్పిటల్ నందు గైనకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశామని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పేరం రాజానందరెడ్డి అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఎల్టీ నగర్ జగనన్న కాలనీలో లబ్ధిదారుడు నూతనంగా నిర్మించిన జగనన్న గృహ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ప్రభుత్వం ఉర్దూ భాషను 2వ అధికార భాషగా గుర్తించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డిని ఘనంగా సన్మానించిన ముస్లిం మైనారిటీ నాయకులు. నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఎల్టీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆర్య వైశ్యుల ఎలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై బ్రాహ్మణ సేవా సంఘం నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. గుంటూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం నాయకులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట.